బ్రేకింగ్ అంతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. వచ్చే నెల 3 నుంచి జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 3న జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉండొచ్చని అనుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. వచ్చే నెల 3 నుంచి జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఫిబ్రవరి 3న జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉండొచ్చని అనుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక వచ్చే నెల 3 నుంచి జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 3న జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉండొచ్చని అనుకుంటున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లో అందిస్తారు. స్వామి, మొత్తానికి ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఇటీవల తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం త్వరలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రాసెస్ ని కూడా మొదలుపెట్టి కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ఈ జనవరి 1వ తేదీ నాటికే మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్ ముసాయిదాను కూడా ఇప్పటికే ప్రకటించింది. దాని సవరణ సంబంధించి గడువు ఇచ్చింది. గడువు పూర్తయిన తర్వాత మళ్ళీ తుది నివేదికను, తుది ఓటర్ జాబితాను ప్రకటించి ఎలక్షన్స్ పోయే అవకాశం కనపడుతుంది. ఈ నెల ఎండింగ్ లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒకవైపు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ను పెడతారని చెప్పేసి అంతా భావించినప్పటికీ కూడా పార్టీ గుర్తింపు మీద జరిగే ఓటు కాబట్టి అది కొంత రీసెంట్ గా జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత రిజల్ట్ రాలేదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దానికోసం పట్టణ ప్రాంతాల్లో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించి పట్టణ ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే వాటికి పాలక మండలి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ నేరుగా వాటి ఖాతాలోకి వస్తాయి కాబట్టి ఆ ఎలక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే వచ్చిన నెల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వైపు నేరుగా ప్రజల్లోకి వెళ్లి జనాన్ని కలిసే ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా వచ్చే నెల 3 నుంచి జిల్లాల పర్యటనకు కూడా సీఎం వెళ్తారని చెప్పి తెలుస్తుంది. తొలుత జడ్చర్లలో, ఇటీవల జడ్చర్లలో పంచాయతీ ఎలక్షన్స్ లో మంచి ఫలితాలు అక్కడ సాధించి బీఆర్ఎస్ పార్టీ సాధించి కాంగ్రెస్ పైన పైచేయి సాధించింది. దీంతో అక్కడ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్ ప్రచారాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. చర్చలలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా దీన్ని మొదలుపెట్టి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ మున్సిపాలిటీలకు సంబంధించి 106 కార్పొరేషన్లు, దాదాపు 120 పైగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ లో ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తలమునకలైంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి సూచించినట్టుగా తెలుస్తూ ఉంది.